రెడ్డన్న గారితో కూడా మాట్లాడదాం ఒక్కసారి, మిగిలిన వారితో కూడా ఒక్కసారి మళ్ళీ మాట్లాడదాం అండి. ఒకసారి రెడ్డన్న గారు నమస్తే అండి. చెప్పండి. నమస్కారం. చెప్పండి. అంటే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, సో మీ ఎక్స్పీరియన్స్ లో ఇంత పెద్ద మొత్తంలో అంటే 25,000 కిలోల డ్రగ్స్ ఎప్పుడైనా చూసారా? ఇది సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మీరు లిజన్ టు మీ, ఐ విల్ టెల్ యూ వాట్. ఇప్పుడు నేను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో కూడా పనిచేశానండి. ఐ వర్క్డ్ ఇన్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, సిఐడి, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు. డ్రగ్స్ అసలు ఇది డ్రగ్గా కాదా అని తెలియకముందే ఇంత బెంబేలు ఎందుకు? అసలు ఈజ్ ఇట్ ఏ డ్రగ్? మీరు వింటే కదా, షుడ్ గివ్ ది టైం. ఆ ఊరికే ఇప్పుడు డ్రగ్ కాదా? ఇప్పుడు ఏమైందంటే 1999లో we seized 2,000 crores of drug in హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే పట్టుకున్నాం. అది సౌత్ ఆఫ్రికాకే అగుమతి అవుతోంది. సో తర్వాత సీజ్ చేసాం, వాళ్ళందరినీ అరెస్ట్ చేసాం. ఎవరైతే దావుద్ ఇబ్రహీం అనుచరుడు ఉన్నాడో అతనికి కూడా 20 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అతని ప్రాపర్టీస్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అంత క్రితంలో కూడా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, తర్వాత ఎన్ఐఏ, వీళ్ళు కూడా చాలా సందర్భాల్లో డ్రగ్స్ సీజ్ చేశారు. ఒకటి, ఇప్పుడు డ్రగ్ ఈజ్ ఇట్ ఏ డ్రగ్? ఏ కంపెనీ నుంచి వచ్చింది? డ్రగ్గా అది కాదా? ఫస్ట్ అది తేలాలి. డ్రగ్ అని తేలితే ఆ కన్సైన్మెంట్ ఎందుకు వాడతారు? ఆ డ్రగ్ మొలాసిస్ లో ఉండే డ్రగ్ ఎందుకు వాడతారు అది తెలియాలి. హూ ఈజ్ ది ఓనర్ ఆఫ్ ద డ్రగ్? హూ బుక్డ్? ఆ బుక్ చేసినోడు డబ్బులు పే చేసి ఉంటాడు కదా. ఇంటర్పోల్ అనేది ఒకటి ఉంది. ఇంటర్పోల్ ఇన్వెస్టిగేట్స్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ కేసెస్ ఆల్ ఓవర్ ది వరల్డ్. కాబట్టి కొంచెం నిదానంగా ఇన్వెస్టిగేషన్, ఇంటర్పోల్ ఎవరో చెప్తుంది కాదండి, ఇది ఇంటర్పోల్ చెప్తేనే సిబిఐ వాళ్ళకి తెలిసి సిబిఐ రైడెడ్ దిస్. ఆ తర్వాత ఈ కన్సైన్మెంట్ సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత అసలు వాట్ ఈస్ ది కంటెంట్ ఆఫ్ దిస్ అనేది తెలిస్తే తర్వాత ఎవరు తీసుకొచ్చారు, ఏ పర్పస్ లో తీసుకొచ్చారు అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. అది తెలియకుండానే కన్సైన్మెంట్ వీళ్ళు నాది కాదు, మీది కాదు, నేను, ఇవంతా అనవసరం అండి. ఇది ఎవరు చెప్పాలి? ఒక్క నిమిషం అండి, ఇది ఎవరు చెప్పాలంటారు? డెఫినెట్ గా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో సిబిఐ ఉంది కదా. సిబిఐ అండ్ ఇంటర్పోల్ ఏ దేశం నుంచి వచ్చి ఉంటుందో ఆ దేశంలో ఆ కంపెనీకి అక్కడ ఆ దేశపు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని అడుగుతారు. అడిగి అక్కడ ఎఫ్ఐఆర్ కట్టించి ఆ ఇన్వెస్టిగేషన్ లో ఎందుకు చేశారనేది తేలుతుంది. అది తేలిన తర్వాత ఇక్కడికి హూ హెస్ బుక్డ్ దిస్ కన్సైన్మెంట్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఊరికే డబ్బులు ఇరండి, ఊరికే డ్రగ్ పంపించరు. బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. లేదు అంటే అనామతుగా డబ్బులు పంపించుంటారు. అది ఎవరు పంపించారు అనేది తేలుతుంది. తేలిన తర్వాత ఇక్కడ ఎవరు ఏ రాష్ట్రానికి, అంటే ఈ రాష్ట్రాని కోసం వచ్చిందా, బాంబే కోసం వచ్చింది? ఇప్పుడు హైదరాబాద్ లో డ్రగ్ తయారు చేసింది కూడా బాంబే, గుజరాత్ నుంచి వచ్చిన కన్సైన్మెంట్ తో. కాబట్టి కన్సైన్మెంట్ ఎవరు బుక్ చేశారు, ఆ కన్సైన్మెంట్ వీళ్ళ పేరు మీద వస్తే హూ ఈజ్ యూజింగ్ దిస్ అనేది చూడాలి. ఆ తర్వాత అసలు నిజంగా ఇది నార్కోటిక్ డ్రగ్గా కాదా అది ఇంపార్టెంట్. అదైన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో మిగతా విషయాలు తేలుతాయి. అది తేలకుండానే నేను మీరు అని వాదులాడుకోవటంలో లేదు. ఇక్కడ ఎందుకు మరి అది అంత డేంజరస్ డ్రగ్గే కాదనుకుందాం, మరెందుకు బ్రెజిల్లోని ఇండియన్ ఇంటర్పోల్ ఇక్కడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సిబిఐకి? ఏ మెడిసిన్స్ కోసం ఉపయోగిస్తున్నారేమో, లేకపోతే ఈ బీర్లు గట్రా తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. అసలు ఎందుకు వచ్చింది ఆ కన్సైన్మెంట్, ఏ పర్పస్ లో ఉపయోగిస్తున్నారని తెలియాలి కదా. తెలియకుండానే అది డ్రగ్ అని, అది బాంబ్ అని, ఇప్పుడు చాలా సందర్భాల్లో రెడ్డన్ గారు ఇది ఎలక్షన్ టైం కదా, ఈ టైంలో ప్రతిదీ కూడా పెద్ద మొత్తంలో ఏదొచ్చినా ఖచ్చితంగా దానిపైన పర్యవేక్షణ ఉంటుంది. పర్యవేక్షణ ఉండాలి, తప్పకుండా ఉండాలి. కాదు, ఏమీ తెలియకుండానే ఈ విధంగా అదిగో దొంగ అంటే ఇదిగో అదిగో పుల్ అంటే ఇదిగో తోక అనుకోవడం, అసలు అది డ్రగ్గా కాదా అని తేలాలి. ఈ కన్సైన్మెంట్ ఎందుకు వచ్చిందో తేలాలి. ఎలక్షన్ టైం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది ఎవ్రీ 5 years కి. బట్ ఇది అట్లా కాదు. మీరు చూసారో లేదో ఉడతా పంజాబ్ సినిమా, అంతకంటే ఎక్కువగా వచ్చింది డ్రగ్ దేర్. ఎందుకు, ఎట్లా అయింది? దెర్ ఆర్ సో మెనీ మీన్స్ అండ్ వేస్ వేర్ ది డ్రగ్ వాస్ కన్జ్యూమ్డ్ బై ది పంజాబ్ పీపుల్. అది ఇప్పటికీ యువతని సర్వనాశనం చేసింది.
చాలా వరకు. అందుకని ముఖ్యంగా ఈ ఇంటర్పోల్ ఎవరైతే అలర్ట్ చేశారో వాళ్ళ ద్వారా ఆ కంట్రీని అలర్ట్ చేసి ఆ కంట్రీ తర్వాత ఈ కన్సైన్మెంట్ ఎందుకు వచ్చింది ఏమిటి అని కనుక్కొని ఎవరైతే దీన్ని తెప్పించారో ఇది నిజమైన డ్రగ్ అయితే డెఫినెట్ గా వాళ్ళు సీజ్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని జైలుకి పంపించాలి, వాళ్ళ ప్రాపర్టీ. అదే కాదు, ఇంకోటి తెలియని విషయం ఏమంటే డ్రగ్ ఇన్వెస్టిగేషన్ లో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఉందండి. మొన్న హైదరాబాద్ లో జరిగింది. ఆ ఒక్క హైదరాబాద్ లో 1999 తర్వాత ఒకేసారి మొన్న జరిగింది. అతనికి సంబంధించిన 200 కోట్లు 2000 కోట్లు అనుకుంటా ప్రాపర్టీని సీజ్ చేశారు. ఆ విధంగా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ జరిగితే అతను ఈ రోజు నుంచి 5 సంవత్సరాల క్రితం వరకు సంపాదించిన మొత్తం ప్రాపర్టీని గవర్నమెంట్ కాన్ఫిస్కేట్ చేయవచ్చు. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చేసిన తర్వాత తెలుస్తుంది. అంతవరకు నువ్వు అనుకోవడం పొరపాటు, తప్పు కూడా. అసలు ముందు ఆ కన్సైన్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని మూలాలు ఏమిటి, ఇది డ్రగ్గా కాదా అని తేలాలి. సిబిఐ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎన్ఐఏ కూడా ఇన్వాల్వ్ అయింది. ఆ తర్వాత దాంతో పాటుగా ఇప్పుడు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది ఆల్రెడీ. దే హావ్ ఇన్ఫార్మ్డ్, దే హావ్ సీజ్డ్ ది శాంపుల్స్. అదంతా టెస్టులు చేస్తారు. రెడ్డన్న గారు, మరి ఇలాంటి పరిణామాలన్నీ చూస్తుంటే అనిపించట్లేదా మీకు ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది అని అనిపించట్లేదా? అంత లైట్ గా తీసుకునే సిచువేషన్ కనిపిస్తోందా మీకు? లైట్ కాదు. ఆ బాండాలు వేయక ముందు అసలు డ్రగ్గా కాదని తేలిక ముందే ఎట్లా ఆ బొమ్మ పుల్లిని ఒకవేళ డ్రగ్ అయితే ఎస్, సీరియస్ యాక్షన్ షుడ్ బి టేకన్. డ్రగ్ కాకంటే మనం నోరు మొత్తుకొని కూడా వేస్ట్ అయిపోలేదా? ఇవన్నీ జరగకూడదండి. అసలు ఇన్వెస్టిగేషన్ జరగకముందే ఈ టీవీ డిబేట్స్ ఇవన్నీ, ఎందుకంటే దీన్ని అసలు విషయాన్ని మరుగుపరచడానికి వీలవుతుంది ఇట్లాంటివి పెడితే, నా అభిప్రాయంలో. ఎందుకంటే వర్క్డ్ ఆల్రెడీ ఇన్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. ఇవి కాదండి అసలు మూలాలు. రిటైర్ అయ్యారు రెడ్డన్ గారు? ఎప్పటి వరకు నా రిటైర్మెంట్ తో మీకేం సంబంధం అండి? వై ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఆన్ మై వై ఆర్ యూ ఇంట్రెస్టెడ్? If you say like this, I will not give any interview to your channel. Why are you interested about my life? రెడ్డన్ గారు, ఇక్కడ మీరు క్వశ్చన్ పూర్తిగా వినట్లేదు. రెడ్డన్ గారు, ఇక్కడ మీరు క్వశ్చన్ పూర్తిగా వినట్లేదు. మీరు ఎప్పటిదాకా ఉన్నారు అంటే నా ఉద్దేశం అప్పట్లో మీడియా అంత అలర్ట్ గా లేదు, ఇంత ఎక్కువ ఛానల్స్ లేవు, ఇవన్నీ ఉన్నది కదా. ఇప్పుడు అలా కాదు కదండి, ఏ చిన్న తప్పు జరిగినా ఫోకస్ చేస్తున్నాం. You see రెడ్డన్న డీసీపీ హైదరాబాద్ మీరు కొట్టండి గూగుల్లో, నా గురించి 1000 వస్తాయి. అప్పుడు చెప్పండి నా రిటైర్మెంట్ గురించి. ఆమె ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో చాలా కాలం పనిచేస్తాను.